హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్కి ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి నెల్లూరు చేపల పులుసు బాగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే తీసుకున్నటువంటి చేపల ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కుంటాం. కడుక్కోవడం వల్ల ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం వైట్ కలర్లో బాగా నీట్గా రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఇంకా నీట్గా కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కడుక్కోండి. కడుక్కోవడం వల్ల ఏంటంటే దానికి కొంచెం స్మెల్ అనేది కూడా పోతుంది. సో తర్వాత ఈ ముక్కలు సపరేట్గా పెట్టుకొని స్టవ్ వెలిగించేసేసుకొని బౌల్లో పెట్టుకొని దాంట్లో నుంచి కొంచెం ఆయిల్, చేపల పులుసులో ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి మీరు ఎక్కువ వేసుకోండి. అలాగే ఆనియన్స్ కట్ చేసుకుంటే ఆనియన్, టమోటా వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సపరేట్గా మీరు ఏదైతే ముక్కలు ఉన్నాయో అవి తీసుకొని సపరేట్గా పెట్టుకొని వాటిల్లో కొంచెం కారం, పసుపు, అలాగే ఉప్పు, సాల్ట్ ఇవి 3 వేసుకొని కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క బాగా పడుతుంది. అలాగే మీరు ఈ టమోటా ఏదైతే వేసారో దాంట్లోనే కొంచెం మామిడికాయ వేసుకోండి. మామిడికాయ అనేది నెల్లూరు చేపల పులుసులో ఇట్స్ ఫేమస్ ఐటమ్. సో ఇది వేస్తేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది. సో మర్చిపోకండి, మామిడికాయ లేకపోతే తెచ్చుకొనే వేసుకోండి. సో అలాగే కొంచెం బాగా కొంచెం ఫ్రై లాగా చేసుకున్న తర్వాత ఈ చేపల ముక్కలు అయితే గార్లిక్ చేసుకున్న చేపల ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. మీరు గంటితో కలిపితే ముక్కలు పాడైపోతాయి కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ దబర్ని తీసుకొని అలా చేయడం వల్ల ఏంటంటే బాగా మిక్స్ అవుతాయి. ఓకేనా? సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం అనేది తయారు చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా వాటర్ తీసుకొని వాటర్లో చింతపండు కలిపేసేసుకొని మీరు ఎక్కువ చింతపండు పులుసు పోసుకోవడం ఏంటంటే మీకు మంచిగా పులుపు బాగా టేస్ట్ వస్తుంది. అలాగే మీరు మామిడికాయ వేసారు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. సో ఆ కారం ఎక్కువ వేయడం ఏంటంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ తయారు చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర అండ్ ధనియాలు ఇవి కొన్ని అన్నీ వేసేసుకొని దాన్ని మీరు మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకున్న తర్వాత ఏదైతే ఆ మిక్సర్ చేశారో ఆ పొడిని డైరెక్ట్గా కొంచెం సేపు ఉడికినటువంటి చేపల పులుసులు ఏదైతే ఉంటుందో దాంట్లో వేసేసుకోండి. దాన్ని వేసుకోవడం అది మీకు చేపల పులుసుకి టేస్ట్ బాగా వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. తర్వాత కొంచెం సేపు ఉండేసి దించేసుకోండి. ఇప్పుడు చూడండి మన అన్నంలోకి తయారైనటువంటి చేపల పులుసు వేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్, బాగా కాలుతుంది. టేస్ట్ మటుకు సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కింద కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక వీడియోకి ఒక్క లైక్ వేయండి. మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబ్